హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కల్లు గనీస్ మినింలో. మరి ఈ రోజు నుంచి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయింది కదా. మరి మేము కూడా మార్నింగ్ గుడికి వెళ్దాం అనుకున్నాం, బట్ మేము లెగలేపోయాం అనమాట. సరే అనుకుని ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. ఇలా స్కూటీ స్టార్ట్ చేసి బయటకు వచ్చాం, బండి ప్యాచ్ అయిపోయింది. మేబీ మేము మార్నింగ్ గుడికి రాలేదేమో అని పనిష్మెంట్ ఏమో ఇది. మేడం గారు మూడ్ ఎప్పుడు ఎలా స్వింగ్ అవుతుందో ఆవిడకే తెలియదు, అందుకే మనం ఏం చెప్పలేదు. మరి బండి ప్యాచ్ వేయించుకుని మేము టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇంకా మేము టెంపుల్ కి వెళ్ళేసరికి చాలా జనాలు ఉంటారేమో అనుకున్నాం, బట్ అక్కడ ఎవరు లేరు. మేబీ అక్కడ 5 days కి పూజ స్టార్ట్ చేస్తారేమో. నార్మల్ గానే నాకు చాలా భక్తి ఎక్కువ, అండ్ ఇలాంటి ఫెస్టివల్స్ టైమ్ లో నేను చాలా స్పిరిచువల్ గా కనెక్ట్ అయిపోతుంటాను. అండ్ నేను నా బేబీ అయితే నవరాత్రులు అయినంత వరకు నాన్ వెజ్ ముట్టుకోకూడదు అనుకుని రుద్రాక్ష మాలలు అయితే వేసుకున్నాము. నా బేబీ చూడండి, సేమ్ దేశముద్రలో హీరోయిన్ లానే ఉంది కదా. రుద్రాక్ష మాల వేసేసరికి నా బేబీ మూడ్ మళ్ళీ స్వింగ్ అయిపోయి హ్యాపీ మూడ్ లోకి అయితే వచ్చేసింది. దేవుడా కాపాడవు దేవుడా అనుకున్నాను. సో ఎలానో వచ్చాం కదా, సంపత్ వినాయక్ టెంపుల్ కూడా వెళ్దాం అన్నది నా బేబీ చాలా రోజుల తర్వాత. మీకు తెలుసా, నేను నా బేబీ 5 years లో ఫస్ట్ టైం ఈ టెంపుల్ కి రావడం. మరి దసరా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా అందరూ వెహికల్స్ కొనుక్కొని పూజ అయితే చేయించుకుంటున్నారు. నాకు కూడా ఒక ఆశ అనమాట, అంటే నేను కూడా దసరా టైంలోని నేను కూడా వెహికల్ కొనుక్కొని నేను కూడా ఇక్కడ ఈ టెంపుల్ లోని పూజ చేయించుకుందామని. సో సంపత్ వినాయక్ టెంపుల్ నుంచి మేము బీచ్ రోడ్ లో ఉన్న కాళీమాత టెంపుల్ కి అయితే వెళ్ళాము. మేము వైజాగ్ లోనే ఉంటుంటాం, బట్ ఈ టెంపుల్ కి వచ్చి మాకు చాలా రోజులు అయిపోయింది. ఎందుకో ఈ రోజు రావాలనిపించింది అని వచ్చేసాము. అంటే అంటారు కదా, మనం ఎంత అనుకున్నా దేవుడు పిల్లాలి, ఆ టైం వస్తుంది అప్పుడే మనం వెళ్ళగలమని. అయితే అక్కడ టెంపుల్ లోని డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారనమాట. బట్ మాకేంటంటే బెంగాలీ కొంచెమే వచ్చు, మాకు ఫుల్ గా అర్థం అవ్వాలంటే మా సౌరగాండి పిల్లాలేమో. మరి సౌర ఎవరో మీలో చాలా మందికి తెలిసే ఉంటది, తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నా బేబీ బయటకు వస్తే పప్పలు తినకుండా ఇంటికి మాత్రం వెళ్ళదు. సో మేము ఎప్పుడు బీచ్ రోడ్ వచ్చినా ఇక్కడే మురి మిక్చర్ తింటుంటాం. ఇక్కడ చాలా బాగుంటది. మరి మురి మిక్చర్ తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మరి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.